హాయ్ 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 హలో చూడండి. మనకి ఇప్పుడు ఒక జాకెట్కి టక్స్ ఎలా వేసుకోవాలో ఈజీ మెథడ్స్తో మీకు నేను వివరిస్తాను. ఇప్పుడు మనం ముందు పార్ట్ తీసుకుంటున్నాం కదా. ఈ ముందు పార్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మన ఉక్సులు కాజా బెల్ట్ దగ్గర నుంచి ఇంకోండి ఇలాగ 4 ఇంచులు చూసుకోవాలి. మీకు ఇంకా టేప్ కొలత అవసరం లేదనుకుంటే ఇలాగ 4 వేలు ఇలా పెట్టుకొని కొంచెం ఇలా 2 వేలు పెట్టుకోండి. ఇలా 2 వేలు పెట్టుకోండి. మధ్యలోకి రావాలన్నమాట. ఈ టక్స్ మధ్యలోకి రావాలి. అంటే మీకు ఈ చివరి నుంచి ఈ మధ్యలోకి 4 ఇంచులు వచ్చేలా చూసుకోవాలి. చూసుకున్నాక మరీ ఎక్కువ పెట్టుకోకండి, సైడ్కి వెళ్ళిపోద్ది. ఈ మధ్యలోకి 4 ఇంచులు రావాలన్నమాట. ఈ మధ్య గీతలోకి ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇటు ఉండాలి. చూడండి పర్టికులర్గా 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇటు ఉండాలి. దీని పొడుగు వచ్చేసి 2.5 ఇంచులు ఉండాలండి. 2.5 ఇంచులు చూసారు కదా. ఇంకొంచెం పొడుగు పెట్టుకుంటే బాగోదు, పెట్టుకోవచ్చు కానీ పొడుగు జాకెట్ హైట్ ఉన్న వాళ్ళకి పెట్టుకోవచ్చు. 2.5 3 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇంకా ఇది తీసేసుకున్నాక ఇటు సైడ్కి రావాలి. ఇటు సైడ్కి వచ్చేసి ఇంకోండి 2 ఇంచులు పెట్టుకోవాలి. 2 ఇంచుల దూరంలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది 2.5 ఇంచులు ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఇలా 2.5 ఇంచులు పొడవు ఉండేలా చూసుకోవాలి. ఇటు నుంచి 2 ఇంచులు వచ్చేలా చూసుకోవాలి. కింద నుంచి 2 ఇంచులు హైట్లో ఉండి ఇక్కడ 2.5 ఇంచులు పొడవులో చూసుకోండి. ఈ 2 టక్స్లు అయిపోయినాయి కదా. తర్వాత 3వ టక్స్ వచ్చేసరికి చంక భాగం నుంచి మొదలవుతుంది. అయితే దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ కింద టక్స్ వేసాం కదండి, ఇది వెడల్పుగా వస్తుంది. ఈ వెడల్పుగా ఉన్నదానికి మనకి ఇటు సైడు ఉక్సులు బెల్ట్ కానీ కాజల బెల్ట్ కానీ ఉంటుంది చూసారా, ఆ సైడ్ గీత నుంచి అంటే ఈ గీత నుంచి స్ట్రైట్గా ఒక గీత ఇలాగా మనం స్కేల్తో మార్క్ చేసుకోవాలి. అది ఇక్కడ దీనికి 2 ఇంచులు గ్యాప్ ఉండాలి. అంటే ఖాళీ వదలాలి. ఈ ఖాళీ వదిలేక మనం ఇక్కడ నుంచి దీనికి ఎన్ని ఇంచులు వస్తే అన్ని ఇంచులు పొడవుగా స్ట్రైట్గా ఒక గీత గీసేసుకోండి. దానికి సైడ్లో మళ్ళీ సన్నగా ఒక గీత గీసుకోండి. ఇది ఈ టక్స్ సన్నగా వస్తుంది, ఈ టక్స్ సన్నగా వస్తుంది. ఇది మాత్రం వెడల్పుగా వస్తుంది, పొట్టిగా ఉంటుంది. ఇది సన్నగా అంటే ఇది 2.5 ఇంచులు, ఇది 2.5 ఇంచులు ఉంటుంది. ఇది ఎంత పొడవు ఉంటే అంత పొడవు ఉంటుంది అనమాట. కాకపోతే దీనికి మధ్యలో 2 ఇంచులు, దీనికి మధ్యలో 2 ఇంచులు అలాగే గ్యాప్ ఉండేలాగా చూసుకోండి కొలతలు. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక్కడ నుంచి దీనికి స్ట్రైట్గా గీత గీసుకోండి. గీత కోసుకొని ఇక్కడ 2 ఇంచులు గ్యాప్ ఉండేలా చూసుకోండి. దీనికి కూడా 2 ఇంచులు గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ కూడా 2 ఇంచులు గ్యాప్ ఉండేలా చూసుకోండి. చాలామంది దీనికి మధ్యలో కొలత చూసుకుంటారు. మీరు చూడండి, అలా కొలత చూసుకుంటే ఇక్కడ మనం నెక్ పట్టి వేస్తాం. నెక్ వేసేసరికి మనం ఈ మధ్యలో చూసుకునేసరికి టక్స్ పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని మనం కింద నుంచి 2 ఇంచులు వచ్చేలా చూసుకోండి. మధ్యలో చూసుకునేలా చేయకండి. అంటే ఎంతో డిఫరెన్స్ ఉండదు, 1/2 ఇంచు డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇలాగ ఈజీగా టక్స్ వేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, వైజాగ్ సిటీ పరిసరాల్లోని ఎక్కడున్నా సరే, మాది మధురవాడ అండి. మేము ఇక్కడ టైలరింగ్ ఉచితంగా నేర్పుతున్నాము. పేదవాళ్ళకి, పేద మహిళలకి, ఇంకా ఏంటంటే సాగుబడి లేని వాళ్ళకి ఫ్రీగా నేర్పుతున్నాం మేము. ఎవరైనా రావాలనుకుంటే రండి. మా ఫోన్ నెంబర్ ఇస్తాను స్క్రీన్పై, చూసుకొని మాకు ఫోన్ చేస్తే మేము ఫ్రీగా మీకు కోచింగ్ నేర్పిస్తాము. ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు. 1 గంట నుంచి 4 వరకు నేర్పిస్తాము ఫ్రీగా. ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వండి.